కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. బంగాళదుంప కుర్మా, పొటాటో కుర్మా. బంగాళాదుంపని ఇష్టపడని వారు అరుదు. బంగాళాదుంపలతో చేసిన వంటకాలను వద్దని చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఈ వీడియోలో మనం బంగాళాదుంపలతో రుచికరమైన కుర్మా కూరని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ కుర్మా కూర అన్నంలోకి, చపాతీలలోకి, పరోటాల్లోకి మాత్రమే కాకుండా పలావు లేదా బిర్యానీలలోకి నంజుకు కూడా చాలా బాగుంటుంది. బంగాళదుంప కుర్మా తయారీకి కావలసినవి: బంగాళదుంపలు 1/2 కేజీ, పెరుగు 2 లేదా 3 కప్పులు, చిక్కుడు గింజలు పచ్చివి 1/4 కేజీ, ఉల్లిపాయలు మీడియం సైజువి 3, పచ్చిమిర్చి 7 లేక 8, వేయించిన శనగపప్పు గుప్పెడు, గేస్ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూను, జీరా పౌడర్ 2 టీ స్పూన్లు, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు, వంట నూనె 2 లేదా 3 గరిటెలు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు చిటికెడు, కూరకారం 1/2 టీ స్పూను, కరివేపాకు 1 రెమ్మ. బంగాళదుంప కుర్మాని తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి వాటిని సగానికి కోసి వాటిని కుక్కర్లో గాని విడిగా గాని మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత వాటి పై చెక్కు తీసివేసి వాటిని మనం ఇష్టపడే సైజుకి ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే చిక్కుడు గింజలను శుభ్రంగా కడిగి వాటిని కూడా కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. చిక్కుడు గింజలను ఉడికించేటప్పుడు వాటికి తగ్గట్టుగా కొంచెం ఉప్పుని, అలాగే చిటికెడు పసుపుని కూడా వేయాలి. ఉడికిన చిక్కుడు గింజల నుండి నీటిని వడగట్టి ఉంచుకోవాలి. వేయించిన శనగపప్పుని మిక్సీలో మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి అది వేడెక్కిన తరువాత అందులో కొద్దిగా నూనెను పోసి, నూనె కాగిన తరువాత అందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఉప్పుని, చిటికెడు పసుపుని కూడా ఇప్పుడే వేసుకొని అన్నింటినీ కలియబెట్టి ఉల్లిపాయను చక్కగా వేయించుకోవాలి. ఈ కూర తయారీలో పచ్చిమిర్చిని ఎక్కువగాను, కూర కారాన్ని కొంచెం తక్కువగా వాడుకుంటే కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిన తరువాత అందులో కరివేపాకుని వేసుకోవాలి. 1 నిమిషం పాటు కరివేపాకుని వేయించుకున్న తర్వాత బాణలిలో అల్లం వెల్లుల్లి ముద్దను వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత బాగా వేగిన ఉల్లిపాయలలో కట్ చేసి ఉంచిన బంగాళాదుంపలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కలకు సరిపడా ఉప్పును వేసుకొని అది బాగా కలిసేట్టు బంగాళాదుంపలను చక్కగా కలియత్రెప్పాలి. తరువాత ఉడకబెట్టి ఉంచుకున్న చిక్కుడు గింజలను బాణలిలో వేసుకొని అన్నింటినీ మధ్య మధ్యలో కలియత్రెప్పుతూ వాటిని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ కూరలో ఇంతకు ముందే పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి దానిని గుర్తుంచుకొని కొద్దిగా మన రుచికి సరిపడినంత కూర కారాన్ని మాత్రమే వేసుకోవాలి. అలాగే తయారుగా ఉంచుకున్న 2 స్పూనుల వేయించిన శనగపప్పు పొడిని వేసుకొని అన్నింటినీ కలియబెట్టుకోవాలి. ఇప్పుడు జీరా పొడిని, కేస్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ కలియత్రిప్పి అందులోకి సరిపడినంత పెరుగుని వేసుకొని కలుపుకోవాలి. చివరగా పెరుగుకి సరిపడినంత ఉప్పును కూడా కలుపుకొని అది కూరలో చక్కగా కలిసేట్టు కలిపి స్టవ్ని కట్టివేయాలి. బాణెల్లో పెరుగు వేసిన తర్వాత స్టవ్ని 2 నిమిషాల్లో కట్టివేయాలి. లేకుంటే పెరుగు నీళ్ళలాగా అయిపోతుంది. అంతే, రుచికరమైన బంగాళదుంప కుర్మా తయారు. ఈ వీడియోలో చెప్పిన కేస్ అల్లం వెల్లుల్లి ముద్దని, కేస్ గరం మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూపించే ఆయా వీడియోలను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింకులను క్లిక్ చేసి చూడండి. మా బంగాళదుంప కుర్మా కూర వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచుల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ నొక్కండి. అంతేగాక మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.